వెరీ స్పెషల్ అబౌట్ దిస్ పర్సన్. ప్రార్థనకు ఆయన సమస్తము అర్పించేశాడు. దేవునితో సంబంధం కొరకు ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టేశాడు. ఫర్ హిమ్ హిస్ కంటిన్యూస్ రిలేషన్షిప్ విత్ గాడ్ without disconnection was a priority more than his own life. Hello, did you get me? తన జీవితం కంటే తను బ్రతికి ఉండటం కంటే బ్రతికి ఉన్నట్లయితే ఆ బ్రతికి ఉన్నప్పుడు దేవునితో సంబంధం కలిగి కంటిన్యూస్గా ఉండాలి. క్షణమైనా కానీ ఆ రొటీన్ దెబ్బకు రాకూడదు. అండ్ దెన్ డిస్కనెక్షన్ అనేది రాకుండా ఉండాలి. నాకు నా దేవునికి నా సంభాషణ నా రిలేషన్షిప్లో ఎక్కడ కూడా డిస్కనెక్షను ఎడబాటు రాకూడదు. సో ఆ రోజుల్లో అటువంటి స్ట్రాంగ్ ఎడిక్ట్ వచ్చిన తర్వాత కూడా, ఒక లా వచ్చిన తర్వాత కూడా, that he would be killed, he simply said, well, that's not important for me. How many of us can say that? I mean, this is really great stuff. And he was a governor, he was a big boy. Somebody say big boy. He was a big boy. And ఈ శాసనం రావడం ఆయన ఎరిగిన వాడే ఉన్నాడు, తెలుసు ఆయనకి. ఆ శాసనం ఆయన్ని పట్టించడానికి అని కూడా తెలుసు. ఆ మాత్రం జ్ఞానం ఉంది కాబట్టి he was a big boy. And knowing fully well that his life could be taken away in the most gruesome manner, he decides, somebody say decides, he resolves, somebody say resolves, not to disconnect himself from God. ఇప్పుడు ఏమైంది అంటే, మామూలుగా మనల్ని అయితే ఏమైంది, కాసేపు మనసులో ప్రార్థన చేసుకుందాం అనుకుంటా. కాసేపు మనసులో ప్రార్థన, ఎవరు చూడకుండా ఏమైంది, కళ్ళు తెరిచే మనసులో ప్రార్థన చేసాం, తప్పేం లేదు. బట్ హీ డిసైడెడ్ దట్ నేను నా తండ్రిని సంబోధించేటప్పుడు నా భంగిమలో తేడా రానియను. మొట్టమొదటి నుంచి నేను మోకరించే చేస్తున్నాను, ఇప్పటికీ నేను మోకరించే ప్రతిమలు ఏమైనా లోక పద్ధతులు ఏమైనా నా దేవునితో నా సంబంధం నాకున్న పద్ధతులు నేను మార్చుకోను. That's really, really wonderful. The guy was so clear and he was so confident about the person he worshipped. He was confident about the person, he was so sure about the person that he was praying to. ఎవరికైతే ఆయన విజ్ఞాపన లేకపోతే ఎవరికైనా ప్రార్థన చేస్తున్నాడో ఆయన గురించి స్పష్టత కలిగిన వాడు ఆయన. ఈ గమ్మత్తు ఏంటంటే, నేను ప్రార్థన చేస్తే నన్ను ఆయన తప్పించగలడు, ఈ మరణం నుంచి నన్ను రక్షించగలడు అనే ఉద్దేశం కాదు అది. అది షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మనం చూసినట్లయితే వాళ్ళు మడతా, మా దేవుడు మమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించకపోయినను అంటాడు. దట్స్ వండర్ఫుల్. దట్ వాజ్ వన్ స్టైల్, తప్పించగలడు. సో ఒక హోప్ ఉండింది వాళ్ళకి. ఈయనకి అసలు దాని గురించి ఎక్కడ మెన్షన్ ఉండదు. నా పని నేను చేసుకుంటా పోతాను. దట్స్ అంటే నేను ప్రార్థన చేసినా పర్లేదు, దేవుడు కిటికీలు మూసేస్తాడు నేను ప్రార్థన చేస్తుండగా, లేకపోతే ఇట్ వాజంట్ లైక్ దట్. ద విండోస్ వర్, హీ వాజ్ ప్రేయింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ పీపుల్ హూ యూస్డ్ టు సీ హిమ్ ప్రేయింగ్ కుడ్ సీ హిమ్ అగైన్. ఐ వాంట్ టు డ్రైవ్ హోమ్ అ పాయింట్ టుడే. తను ప్రార్థన ఎలా చేస్తున్నాడంటే, అటువంటి శాసనం వచ్చిన తర్వాత కూడా ఇంతకు క్రితం ఆయన ప్రార్థన చేయటం చూసిన మనుషులు ఇంకా చూసేటట్టుగానే ఆయన మార్చకుండా పరిస్థితిని ఆయన ప్రార్థన, నేను ఈ పరిస్థితుల్లో ప్రార్థన చేస్తే నా దేవుడు నన్ను కాపాడుతాడు అనే ఉద్దేశం ఎక్కడ మనకి ఆ లిఖిత రూపంగా అక్కడ మనకి కనపడదు. I just believe his focus was not on being saved from the edict of the king. His focus was on continuing his relationship with God no matter what, as long as he lived. Hallelujah. See the focus. Somebody say focus. తన ఉద్దేశం ఎలాగుంది, వచ్చే శాసనం నుంచి నన్ను దేవుడు తప్పిస్తాడు, ఆ ఫోకస్ లేదు.
తన ఫోకస్ దేనిపైన ఉందంటే, ఏ శాసనం కాదు, ఏ పరిస్థితి అయినా నా దేవునితో నా సంబంధాన్ని మాత్రం తేడా రాకుండా నేను చేసుకుంటాను. సో ఈ దృఢమైన విశ్వాసము ఒక ఫోకస్, అండ్ దాట్ ఐ బిలీవ్డ్ గాట్ హిమ్ ఇంటూ ట్రబుల్ కదా. తనని పట్టుకొని వెళ్ళటానికి కారణం ఏమైంది? తను దేవునితోటి సంబంధం మార్చకుండా అదే పద్ధతిలో కలిగి ఉండటం. He was ready. He never tried. See, Daniel was a smart guy. Somebody say smart guy. Thank you very much. You know what? Daniel was a smart guy. And he knew he could talk to the king. రాజుతో మాట్లాడగలడు. రాజుకు రాని కళ ఇంకోటి ఈడే చెప్పగలడు కూడా యాక్చువల్గా. ఎందుకంటే నా కళ చెప్పు అనే టైపు వాళ్ళు రాజులు. ఆ టైపు నీకు తెలియని కళ నీకు వచ్చింది అయినా కానీ నీకు తెలియదు, ఈ కళ వచ్చింది చూడు, నన్ను పట్టుకెళ్తున్నావు, నువ్వు నాశనం అయిపోతున్నావు, జాగ్రత్త అని చెప్పగలడు. Daniel was not about getting out of punishment for having a relationship with God. Daniel was about continuing his relationship even while undergoing a punishment. Hallelujah. Lion's den lo unnappadiki, I don't know if he was praying, whether he was sleeping, but somehow ఆయన దేవునితో డిస్కనెక్ట్ అవ్వకుండా ఉన్నాడు. కాబట్టి దేవునితో డిస్కనెక్ట్ కాకుండా ఉన్నవాడికి ఒక డివైన్ కాపుదల, డివైన్ మిరకల్ జరుగుతుంది. హల్లెలూయా. ఒకవేళ దానియేలు సమయం అక్కడికి వచ్చినట్లయితే దేవుడు పిలిపించుకునేవాడే, హతసాక్షిగా అయిపోయేవాడు. But God wanted Daniel to live for a little longer for a purpose. Somebody say purpose. The purpose was to reveal God's plan to Daniel. అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు తనతో బాగా సంబంధం కలిగిన వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే వారికి దేవుడు మర్మములు తెలియపరచాలనుకుంటున్నాడు. వారికి దేవుడు ముందు ఎన్నడూ ఎవరికి చూపించని విషయాలు వారికి తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. God is a revealing God. He can't help but reveal himself. ప్రత్యక్షపరచుకునేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రత్యక్షపరచుకోకుండా ఆయన ఉండలేడు. అందుకనే పరలోక రాజ్యంలో పరిశుద్ధుడు 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 అంటా ఉంటే ఐ డోంట్ నో, ఒక్కొక్క క్షణానికి ఒక మేబీ ఎ న్యూ ఫేస్ ఆఫ్ గాడ్, ఎ న్యూ ఏరియా దట్ you've never seen, a new character of God that you've never observed before. Something new about him you will be seeing and you will be awestruck. ఏదో పని చేసుకుంటా పరిశుద్ధుడు మనలాగా స్తోత్రం 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 కాదు అది. Are you able to get me? అనుక్షణం ప్రతిసారి ఎవ్రీ టైం ఆయన్ని స్తుతించుడి అని రాసింది. సో అందుకని మనం ఏ పని చేసుకున్నా కానీ స్తోత్రం స్తోత్రం, కారు నడుపుతా స్తోత్రం స్తోత్రం, కుట్టుకుంటా స్తోత్రం స్తోత్రం, పైకి వెళ్ళిన తర్వాత కుట్టుకుంటా స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధుడు పరిశుద్ధుడు కాదు అది. పరిశుద్ధ పరిశుద్ధ, you will be awestruck. Because each time God reveals a new side of himself to you. And because God is a revealer, and when a revealer is there, you will get a revelation. God is insistently looking for people to whom he could really reveal himself to you. ఎంతసేపు నా గురించి ఏం చెప్తున్నాడు దేవుడు కాదు అది. రాజ్యం గురించి దేవుడు నీకేమి ప్రత్యక్షపరచ గోరుతున్నాడు. That is the most important thing. What is it that he wants to reveal to you about the kingdom of the living God? For Daniel, God revealed the future of his entire people. ఆయన ప్రజలందరి గురించి భవిష్యత్తుని ఆయన రివీల్ చేశాడు. అయితే దానియేలు ప్రార్థన చేసినప్పుడు చాలా దినాలు ఆగాడు, జవాబు రాలేదు. Now that the word and answer from God is released, it cannot be taken back. The beauty is like this. When God releases something, he's not in the business of recalling something. There is no provision for recall
in the kingdom of God. As a lawyer, I can tell you that. You cannot recall something in the kingdom. Once he releases, it is released. There is replace in the kingdom. సౌలు కాకపోతే దేవుడికి ఎవరు? దావీదు కాకపోతే ఇంకొకడు, దావీదు కాకపోతే ఇంకోడు, ఆ ఇంకోడు కాకపోతే దెర్ ఇస్ రీప్లేస్మెంట్. బట్ ఒకసారి ఇస్తే he doesn't recall. When he gives a revelation, he doesn't recall a revelation. యోబుకి తెలియక మాట అన్నాడు, he gives and he takes అని కదా. యోబు అన్నాడు, he has given and he has taken. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకునేవాడు. గమ్మత్తండి, ఇచ్చే చెయ్యి పుచ్చుకునే చెయ్యి కాదది. యోబుకి తెలియంది, ఎందుకంటే అది ఆయన దగ్గర నుంచి దొంగిలించింది దుష్టుడు. The Satan stole from Job. The Satan brought destruction to Job, but it wasn't God. So now your answer has been released. My answer has been released. We've got to wait for the manifestation of that answer now. ఆ జవాబు నీకు ప్రత్యక్షంగా కనపడి నెరవేరటం, దానికి ఒక సమయం ఉంది, అది నువ్వు వేచి ఉండాలి. కొన్నిసార్లు జవాబు విడుదల చేసిన తర్వాత వాయుమండలాధిపతి అయినటువంటి దుష్టుడు, రైట్ నౌ ద ప్రిన్స్ ఆఫ్ ది ఎయిర్, స్టిల్ వాడు జవాబులు ఆపటానికి ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం అనండి, అది ప్రయత్నం మాత్రమే. వై డు యూ సే ఇట్స్ ఓన్లీ ఎ ట్రయల్? బికాస్ దిస్ ఇస్ ఎ ట్రయల్, హీ నోస్ హీ విల్ నాట్ సక్సీడ్. ఎట్టి పరిస్థితుల్లో దేవుని బిడ్డలతో పోరాడి గెలవడం ఇంపాసిబుల్ అని ఎరిగి అయినా కానీ పోరాడటానికి ప్రయత్నం చేస్తాడు. ద డెవిల్ కెన్ విన్ ఓన్లీ వెన్ యు ఆర్ వీక్. ఇట్ ఈస్ యువర్ వీక్నెస్ దట్ గివ్స్ ద డెవిల్ ద విక్టరీ. ఇట్ ఈస్ యువర్ ignorance that gives the devil an edge over you. నీ బలహీనతే దుష్టుడికి విజయాన్ని ఇస్తుంది నీ పైన. అలాగే నీ జ్ఞానం లేనితనం నీకంటే కొంచెం ముందుగా వాడిని పెడుతుంది. He gives an edge. So you got to equip yourself with the wisdom of God through the word. దేవుని వాక్యం ద్వారా ఎక్విప్ చేసుకోవాలి. And then you should be strong in God. That's why I'm telling you, నీకు దేవుడు జవాబు విడుదల చేశాడు, అది నీ జీవితంలో నువ్వు ఫలించడం చూడకపోవు. Definitely you will see. Have you been praying for something? Yes, you will see that come to pass. If it is God's will, you will see positively that happening in your life. But in this case, ఆయనకి ఆన్సర్ వచ్చేటప్పుడు somebody stop the answer. Somebody stop the answer. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలు అను ఒకడు నాకు సహాయము చేయవచ్చును. అంటే అంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇది అంతకుముందు తెలియదు, ఒకవేళ జరిగిందేమో తెలియదు, కానీ ఇలాగ కూడా జరుగుతుంది అనే ఒక ప్రత్యక్షత మనకి దానియేలు గ్రంథంలో వస్తుంది. దట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్, అష్యూరెన్స్. జవాబు వచ్చి తీరుతుంది. నేను కానీ ప్రార్థన చేస్తే జవాబు వచ్చి, ఎందుకు? దేవుడు జవాబు ఇస్తాడు, అది నా దాకా చేరుస్తాడు. జవాబు ఇటు ఒకటి, జవాబు నీ దాకా చేరేటట్టుగా చూసేయటం ఒకటి. God answered my prayer is different. God making sure that the answer reaches you and that you get what you wanted is something more than what just an answer released for you. So here in this case, ఆన్సర్ తీసుకొచ్చినప్పుడు దేవుడు తన దేవదూత ద్వారా నీకు ఆన్సర్ని పంపించగలడు. హల్లెలూయా. వాక్యము ద్వారా, దర్శనము ద్వారా, ఒకవేళ ఎవరైనా ప్రసంగం చేస్తే ఆ ప్రసంగం ద్వారా ఉండొచ్చు, కళల ద్వారా, అలాగే సాక్షాత్తు తన దేవదూతని
పంపి. ఇట్స్ లైక్ దిస్. నువ్వు కానీ ఒకవేళ దేవుని ఏమన్నా అడిగితే స్క్రోల్ తిప్పి ఆన్సర్, అరే గాబ్రియలు ప్రార్థన చేస్తున్నాడు ప్రసన్న కుమార్, పోయి ఆయనకి జవాబు అందజేయి అంటాడు. Do you know your position? We have been made a little lower than Elohim. We are going to be above. We are placed already above. Angels can't command you. They wait for your command. దేవదూతలు నిన్ను శాసించలేవు. నువ్వు నీ శాసన కొరకు, నీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి హై పొజిషన్ కేవలం క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా నీకు నాకు లభించింది. హల్లెలూయా. So right on top, when you pray, the daddy will answer you. And in this case we see that there is a block. A block, అది ఇహలోకపరమైనటువంటి బ్లాక్ కాదు. It was a different kind of a block. ఈ వాయుమండలాధిపతి దాన్ని ఆపినప్పుడు వెంటనే God sends a remedy. God sends a remedy. మిఖాయేలను బోల్డంతమంది ఉన్నారు, but one of the topmost guy was Michael, the commander. Somebody say commander. నీకు ఏమన్నా దేవుడు పంపిస్తే అది రాకుండా ఎవరైనా అడ్డుపడితే, God will not send a soldier, God will send the chief commander to see that will come to you. సో ప్రార్థన చేసినప్పుడు ఏమో బ్రదర్ అంటే వస్తా అనుకుంటున్నా, నీ అంత బుద్ధి తక్కువ ఇంకోడు ఉండడు. నువ్వు ప్రార్థన చేసి నమ్మినట్లయితే ఖచ్చితంగా వస్తే. ఎవడు ఆపినా కానీ he won't send a soldier, he will send the boss to send it across to you. He will make sure that it will reach you, and here it reaches him. So ఆయన వచ్చి he's fighting there for me and I came to get it to you. For me, for Michael, a victory over the king of Persia was less important than the mission to hand over God's answer to his child. Gabriel దూత, the top ranking guy, ఆ గాబ్రియల్ దూతకి ఇంపార్టెంట్ థింగ్ ఏమైందో తెలుసా? అది వాడిపైన గెలవటం కాదు, వాడిపైన గెలుపు కాదు ముఖ్యం. నీ అంత తెలుసుకుంటాను ఆగ్రా అని కాదు అక్కడ, నన్నంటావా అనేది కాదు అక్కడ, నన్ను ఆపుదా. వాడి ప్రాముఖ్యం, దేవుడు నాకు పని అప్పగించాడు, తన కుమారుడికి ఒక జవాబు. ఆ కుమారుడు ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కుమారుడికి ఇచ్చిన ఆ దేవుని జవాబు ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అ పర్సనల్ విక్టరీ ఓవర్ ద ప్రిన్స్ ఆఫ్ పర్షియా. So he has set aside himself. Gabriel set aside himself for the sake of bringing something to you, because you're the child of the Most High God and he has to serve you. All angels serve God. And if you are an inheritance, if you have the inheritor of God, they have to serve you. That's why you have a guardian angel. దేవదూతలు దేవునికి సేవ చేస్తారు. ఆ దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడే నీకు నాకు కూడా వాళ్ళు సేవ చేయవలసిందే, కానీ మరొకటి లేదు. Therefore for him the most important, let me go and give. నా అహం కాదు, నా ఈగో కాదు, నా విక్టరీ కాదు, దేవుని కుమారుడు కుమార్తె నువ్వంత ప్రెషస్, నాట్ ఓన్లీ ఫర్ గాడ్ బట్ బికాస్ ఆఫ్ గాడ్, ఫర్ ద ఎంటైర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. Somebody give glory to God on that. కేవలం దేవుడికే కాదు నువ్వు ప్రెషస్. ఏదో ఆయన ఒక్కడే సృష్టికర్త, తన కుమారుడు శిలువ పైన తన రక్తాలు దారబోసి, you're not just precious to Jesus. Because you're precious to Jesus, you're precious to the kingdom. So look at how the kingdom looks at you every moment of your life. నీ జీవిత ప్రతి క్షణం ఆ రాజ్యం నిన్ను ఎలా చూస్తుందో చూడు.
ఒక రాకుమారుడిగా నువ్వు బ్రతుకుతున్నావా? ఆ రాజ్యానికి సంబంధించిన మనిషిగా నువ్వు బ్రతుకుతున్నావు. నీ వైఖరి దానిని పోలి ఉందా లేదా? దానికంటే చీప్గా తక్కువగా నువ్వు ఉన్నట్లయితే రాజ్యానికే సిగ్గుచేటు. రాజ్యం నుంచి నిన్ను చూసే వాళ్ళందరికీ కూడా ఇట్ ఈస్ అ discomfort. So it's a shame for them. Now the next thing we just read in Ephesians, read that. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ఫస్ట్ స్టార్టింగ్ ఏముంది? ఆత్మ వలన, praying in spirit, which is very very important. So there are different levels of prayers. రకరకాల స్థాయిలు ఉన్నాయి ప్రార్థన చేసే దాంట్లో. మామూలుగా ప్రార్థన చేయడం వేరు, ఆత్మతో నువ్వు ప్రార్థన చేయడం వేరు. Maybe some other day I'll teach you on spirit. When Daniel prayed, his entire spirit was into his prayer, and that brings an answer. ఏ సమయానికి ఎటువంటి ప్రార్థన చేయాలో ఆ నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా చేయగలవు. కాబట్టి నీకు జవాబు రావడం నిశ్చయమే. The fight always belongs to God. I want you to understand today. యుద్ధము ఇప్పుడు కాదు, ఎప్పుడు యెహోవాదే. నువ్వు నేను పోరాడాల్సిన పని లేదు. We have to invoke those who will fight on our behalf. కొంతమంది అన్నారు, నేను ప్రార్థనలో దేవునితో పోరాడిన బుద్ధి లేని వాడికి తెలియదు దేవునితో పోరాటం. అందులో ప్రార్థనలో దేవునితోటి పోరాడి గెలుచుకున్నాడు. రబేష్. ప్రార్థన దేవునితో సంభాషణ. దేవునితో పోరాడి నువ్వు గెలవలేవు. దేవుని గోజాడి తెచ్చుకోగలవు. పోరాడి కాదు, నువ్వు పోరాడాల్సింది మన పోరాటం దేనితోటి? What is that? The principalities of darkness. It's not with flesh and blood. దానికి సపోర్టివ్గా the kingdom people will be there. The kingdom celestial will be there to help you out in that area. So the fight always belongs to God because the victory always belongs to him. యుద్ధం ఎప్పుడు యెహోవాదే, ఎందుకంటే విజయము ఎప్పుడు యెహోవాదే. విజయుడు యెహోవా కాబట్టి యుద్ధము నీ తరపున ఆయనే పోరాడతాడు, విజయము నీకు సాధించి పెడతాడు. నాకు ఇష్టమైంది అది. I like it. He will win it for me, and that's how you and I live our lives. To God be the glory, honor and praise. He gets the answer. దానియేలుకి జవాబు వస్తుంది. ఆత్మ సంపూర్ణమైన ఆత్మతో నువ్వు ప్రార్థన చేస్తే నీకు జవాబు రాకుండా పోదు. ఇంకోటి జూడ్లో ఒకటి చదివాం మనం, చాప్టర్ 1 verse 20 క్విక్లీ. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు. ఆ ఒక్క మాట చదవన్నాడు, పరిశుద్ధాత్మతో. అంటే మామూలుగా ప్రార్థనే కాదు, నువ్వు ఆత్మతోటి నువ్వు ప్రార్థన చేస్తే నీకు జవాబు వస్తుంది. జవాబు ఆటంకపరిస్తే ఆటంకాలు తొలగించి నీ దగ్గరికి జవాబు పంపిస్తాడు దేవుడు. కొన్నిసార్లు మన ప్రార్థనకే ఆటంకాలు ఉంటాయి. మన ప్రార్థనకి ఆటంకం ఇహలోకమైనటువంటి విషయాల కంటే మనమే అవుతాం. Many times we become an obstacle and hindrance for our own prayers. Our lack of holiness is number one hindrance to prayer. పరిశుద్ధత లేకపోవడం మన ప్రార్థనకు ఒక, నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ డర్టీ పిక్చర్ చూసి వచ్చి కూర్చొని హల్లెలూయా ఫాదర్ ఐ జస్ట్ ప్రైజ్ యూ ఐ వర్షిప్ యూ కమ్, ఇట్ డజంట్ వర్క్ అవుట్. How many of you saw dirty picture? You must be dirty people to see that, because the picture title says it is dirty. Why did you see it? You know, you got to be cautious. నీలో పరిశుద్ధత లేకపోతే నీ ప్రార్థనకి నువ్వే ఆటంకం. Lack of holiness is a hindrance. Lack of integrity is the second hindrance. యథార్థత లేకపోవడం, యథార్థమైన హృదయము లేకపోవడం అదొక ఆటంకం అవుతుంది.
lack of faith becomes a hindrance. నీ ప్రార్థనకి నీ విశ్వాసం జోడించాలి. ఆ విశ్వాసం జోడించకపోతే అదొక ఆటంకం అయిపోతుంది. A bickering attitude is another hindrance. ఇతరుల పట్ల నీకు ఎప్పుడు కొట్లాడేటటువంటి స్వభావం అదొక ఆటంకం అయిపోతాయి. Unforgiveness is another hindrance. క్షమాపణ లేకపోవడం అనేది ఇంకొక ఆటంకం అయిపోతుంది. There's so many ways that you yourself can become an obstacle for your own prayers. Lack of obedience is another hindrance to your prayers. నీలో విధేయత అనేది లేకపోతే you're a hindrance to your own prayers. ఇంకోటి ఉంటుంది, పెళ్లి చేసుకుంటే అది ఇంకో తలకాయ నొప్పి. 1 పేతురు 3:7 ఒకసారి చదవండి. ఇంకో ఆటంకం. All the bachelors are blessed in this area only. అటువలనే పురుషులారా ఇదేంటో రాయటం అందరూ అని రాయలేదు, పురుషులు స్త్రీలు అనలేదు, పురుషులారా జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలువాయి ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని అది ఆయనకి తెలియదు. భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఇది వచ్చిన గొడవ తెప్పలు ఇక్కడ. Everybody faces this. I want to make it very clear. If you don't honor your wife, you ever hang out with your wife and you want to pray, that becomes a hindrance. Paul never had this issue. Praise God for him. So therefore, this is one hindrance you can నీకున్నట్టు నీకు ఇప్పుడు వరకు చెప్పిన ఆటంకాలన్నీ కూడా నువ్వు వర్కప్ చేసుకోగలవు. నువ్వు వర్కప్ చేసుకున్నట్లయితే నిశ్చయంగా ఆ ప్రార్థన చేరవలసిన దగ్గరికి చేరుతుంది. నీకు జవాబు రాకుండా పోదు. నీకు జవాబు వచ్చి అది 100 ఈ లోకంలో ఆపినా పై లోకంలో ఎక్కడ ఆపడానికి ప్రయత్నం అది విఫలమే. నీకు మాత్రం నీ దగ్గర దాకా తీసుకొచ్చి ఇస్తాడు. హల్లెలూయా. And that's the assurance I want you to leave with today morning. The same God for Daniel is there for you and for me. The same God who heard Daniel's prayer. దానియేలు ప్రార్థన విన్న దేవుడు అదే దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన విన్నాడు. ఆయన కంటే ఎక్కువగా మనల్ని కొంచెం అత్యధికంగా ప్రేమించే స్టైల్లో మనం ఉన్నాం. ఎందుకంటే దానియేలుని వెలబెట్టి కొనలేదు, మనల్ని వెలబెట్టి కొన్నాడు. ఆయన కుమారుని పణంగా పెట్టి కొన్నాడు. కాబట్టి దానియేలుకే అంత చేస్తే నాకు ఎంత అది ఉండాలి. మీ అది దానియేలుకే అంత. Daniel was not washed in the blood. He wasn't bought with a price. But you see, if God could do for Daniel, who was faithful, who just followed the law, how much more should he do for one who died for me and bought me with a price? Your prayers will surely be answered and you will see them manifest in God's timing. ఊరుకుండి యెహోవా దేవుడని తెలుసు. Somebody give glory to God today and then say, thank you God for my prayers are answered. Thank you Lord for indeed your time has come. Turn to your neighbor and say, my time has come. Turn to your other neighbor and say, my time has come. In the name of Jesus, your time, I declare, has come today. Put your hands together for the Lord and give him all the glory, honor and praise.